నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లేని భ్రమరావతికి మాత్రం వేల కోట్లు, పేద విద్యార్థుల మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బులు లేవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. పాలు పోసి పాలెత్తుకునే రోడ్లంటే ఇవేనా అంటున్న వైసీపీ నేతలు మేసా చంద్రశేఖర్, దేవనగర్ భాష. జలమయమైన రోడ్డు, అవస్థలు పడుతున్న వాహనదారులు, పాదాచారులు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆర్టీఓ. కార్తీక మాసం సందర్భంగా మహానంది క్షేత్రంలో గంగాదేవికి జలహారతి. శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీక మాస లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతి. అవుకులో ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు లారీ ఢీ, అక్కడికక్కడే మహిళ మృతి, పలువురికి తీవ్ర గాయాలు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 25, 26, 34 వార్డులలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ స్టేట్ సెక్రటరీ దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ భాషా, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్ నిర్వహించారు. లేని భ్రమరావతికి మాత్రం వేల కోట్లు, పేద విద్యార్థుల మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బులు లేవా అని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ పేద విద్యార్థుల భవిష్యత్తుపై భారం పడకుండా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్స్ సాదిక్ బాషా, చింపింగ్ బాషిద్, నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మనోజ్, వైసీపీ నాయకులు దాదాబాయ్, సాయిరాం రెడ్డి, కిరణ్ కుమార్ మరియు వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా, అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే, బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా, మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పెరుగని ఆయుధమై దూసుకెళ్లే రవెన్న, పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే, పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే. జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే, తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతిక్షణం ప్రజాసేవ
ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో మా నాయకులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ గారి ఆధ్వర్యంలో మా దేవనగర్ బీసీ కాలనీ 26, 27, 34 వార్డులలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ సంతకాల సేకరణకు రవీణ గారు నాయకత్వం వహించారు. ఆయన ఆధ్వర్యంలో మేము షాప్ అందరికీ మసీద్ సెంటర్లో మరియు అన్ని దగ్గరికి సంతకాలు ఇచ్చినాము. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వలన మెడికల్ సీట్లు చాలా ఖరీదైనవి అవుతాయి. అదేవిధంగా పేద ప్రజల హాస్పిటాలిటీ కూడా చాలా ఖర్చుతో కూడి ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇది ఖచ్చితంగా మీరు దీన్ని ఆపాలా, మేము కూడా దీనికి సహకరిస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో రహదారులు పాలు పోసి పాలెత్తుకునేలా తీర్చిదిద్దామని కూటమి నేతలు చెప్పారని, అయితే నంద్యాలలో దేవనగర్, శ్యామ్నగర్ రోడ్ల పరిస్థితిని ఒక్కసారి ఈ నేతలు చూడాలని, పాలు పోసి పాలెత్తుకునే రోడ్డంటే ఇవేనా అని వైసీపీ నేతలు నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాష కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దేవనగర్, శ్యామ్నగర్ ప్రాంతాలలో రోడ్లు కొద్దిపాటి వర్షానికే మురుగునీటితో జలమయంగా మారిపోయి కాలనీ వాసులు బయటికి వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. నేడు స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితిని వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, చాలా అద్భుతమైన రోడ్లు కూటమి ప్రభుత్వంలో గమనించవచ్చు. పాలు తక్కువ తెచ్చినాము, యాక్చువల్గా 4-5 బకెట్లు తెచ్చింటే బాగుండు. అంత తీయవు, చాలా చాలా చక్కని టీ, చాలా అద్భుతమైన రోడ్లు. యాక్చువల్గా పాలెత్తి పాలు పోసుకోవడం కాదు, పాలెత్తి టీ చేసుకోవచ్చు, టీ ఎత్తుకోవచ్చు, వేడి చేసుకుని తాగడమే. చాలా అద్భుతమైన రోడ్లు మేడం చెప్పినట్టు. ఎన్ని హోటళ్ళు ఉన్నాయో అన్ని హోటళ్ళు సప్లై చేయొచ్చు మనము. ఎందుకంటే దీనికి ఒక చక్కెర తక్కువ టీ పొడి రోడ్ల మీద చూసిన ఈ గుంటలు, ఈ రోడ్లు. మా ఇంట్లో అయితే మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఆ 34 వార్డులో 34 వార్డు కౌన్సిలర్ గారు అట్లా పని చేపిస్తాడు అక్కడ. ఎందుకంటే ఈ వానలో, ఈ బురదలో ఇళ్లలో నీళ్లు పోతున్నాయి అని నేను వచ్చి తీర్మానంగా ఎట్లా పని చేశారని చెప్పి నేను ఆఫ్ చేశాను. వెళ్ళాక మీరు వచ్చి ఒకసారి గవర్నమెంట్ కమిషనర్ గారు కానీ, చైర్మన్ కమిషనర్ కానీ, ఇంకా బి గారు కానీ, ఏఈ గారు కానీ ఒకసారి చెక్ చేసుకుందామని చింత లేదా వీళ్ళకు? ఎవరికి లేదు. ఏమో ఇక కాంట్రాక్టర్ చేస్తున్నాడు, నీళ్ళలో బుద్ధలు వేసి కాంక్రీట్ మొన్న అయితే నీళ్ళలో వేసారు, నీళ్ళు కాలు వస్తుంది. ఎప్పుడు పని చేసేవాళ్ళు బాగుండేటప్పుడు కదా పని చేయాల్సినది. ఈ వానలు వచ్చి చేస్తే ఎట్టుంటుంది అది? ప్రతి ఇంట్లోకి నీళ్ళే. అది ఎప్పుడు చేయాలి, ఏం కథ తెల్లా, కాంట్రాక్టర్ తెల్లా, లేకపోతే కమిషనర్ డి గారికి తెల్లా, ఏ గారికి తెల్లా ఇది చేసేది? ఎవరో చేయాలా, ఎవరో మనం ఊరికే చెప్తారా? డబ్బులు ఇవ్వడం మనం లక్షలు బిల్లు చేసి ఇవ్వాలి వాళ్ళకు. నీళ్ళలో సిమెంట్ వల్ల నీళ్ళలో పోతుంది. అది పనే కాదు, అది పని కాదు. ఎండకు వానకు గాలికి చేయాల్సిన పని ఇది. ఈ తుఫానులో భారీగా వస్తుంది, 3 రోజులు 4 రోజులు వస్తుంది అని చెప్పి టీవీలు మోతున్నాయి దేశం వల్ల. అట్టేటప్పుడు వానలో పని చేస్తున్నారు వీళ్ళు. అది చూస్తున్నారు కదా, వారు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు పాలెత్తి పాలు వేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో రోడ్లు ఉన్నాయని చెప్పినారు. ఈరోజు చూస్తే ఇక్కడ పాలెత్తి కాదు, టీఏ చేసుకోవచ్చు, ఆ రకంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీళ్ళే ఉన్నాయి. చాలా అద్భుతమైన రోడ్లు ఉన్నాయి, గమనించవచ్చు మీరంతా. మొన్న కూడా కాంక్రీట్ లోపల వేసిపోయాను నీళ్ళల్లో. చేయొచ్చా వర్షంలో? ఇప్పుడు వచ్చారా? వర్క్ చేయడానికి వచ్చారా? ఇప్పుడు స్టాప్ చేసినాం కదా. అట్లాగా అంటే చేయడానికి వచ్చారా? అంటే నిలబడుతుందన్నా ఇక్కడ ఈ వంతే వర్షంలో? చూసుకో పాలు పాలా ఇక్కడ చూస్తున్నారు కదా మేడం పులిచిత్రమ్మ చెప్పినట్టు, పాలేసి పాలు కాదు, పాలేసి టీ తీసుకోవచ్చు. డైరెక్ట్ ఆల్రెడీ చక్కెర టీ పొడి కలిపి పెట్టినారు. ఇక్కడ పాలేసి టీ తీసుకోవచ్చు, కొంచెం వేడి చేసుకుని తాగడమే. బాగుంటది ఇక్కడ. ఇదే పాలేస్తే టీ అయిపోతుంది ఆల్రెడీ. కురుస్తున్న వర్షాల ప్రభావంతో నంద్యాల పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. మురుగు కాలువల నుండి వర్షపు నీరు ఎటు వెళ్లేందుకు మార్గం లేక రోడ్లపై పొర్లి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రధానంగా సంజీవనగర్ నుండి శ్రీనివాస నగర్ వరకు, టెక్కెస్ సర్కిల్ నుండి రెండోపట్న పోలీస్ స్టేషన్ వరకు
ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆర్ఎస్ రోడ్డు, మున్సిపల్ కార్యాలయం వరకు ఇలా అనేక ప్రధాన రహదారులు వర్షపు నీరు మరియు మురుగునీటితో జలమయంగా తయారయ్యాయి. ఈ రోడ్లపై వాహనదారులు, పాదాచారులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనంతటికీ కారణం నంద్యాల పట్టణంలో మురుగు కాల్వల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో కొద్దిపాటి వర్షానికే మురుగునీటితో రోడ్లు నరక కూపంగా తయారవుతున్నాయి. వర్షాలు వచ్చాయంటే నంద్యాల పట్టణ ప్రజలకు నరకం తప్పదు. దశాబ్దాలు గడుస్తున్న నంద్యాలలో ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. ప్రజలు నీట మునిగిన రోడ్లపై నడిచే సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు సమస్యను గుర్తించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తీసుకుంటుండో తీసుకుంటుండో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నంద్యాల డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ విశ్వనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాతావరణ శాఖ వారు ఇచ్చిన ముందస్తు సూచనలు, హెచ్చరికల మేరకు 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేయడం జరిగిందని, కనుక ముందస్తు చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మట్టి మిద్దెలలో నివాసం ఉండేవారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో నివాసం ఉండాలని కోరారు. విద్యార్థులకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించడం జరిగిందని, వారిని నీటి కుంటల్లో, కాలువల వద్దకు వెళ్లనివ్వకుండా చూడాలని తెలిపారు.
ముందస్తుగా అన్ని సహాయక చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అందరూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు తర్వాత రేపు కూడా స్కూళ్ళకి అన్నిటికీ కూడా మనకు హాలిడేస్ ఇవ్వడం జరిగింది. 28th, 29th పిల్లలు కూడా ఎవరు కూడా ఆడుకునేటప్పుడు నీటి కుంటలోకి వెళ్ళకోకుండా ముందస్తుగా తల్లిదండ్రులందరూ జాగ్రత్త తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే నంద్యాల రూరల్ ప్రాంతంలో కానీ మట్టి మిద్దెలలో నివాసం ఉండే వాళ్ళు ఎవరు కూడా దయచేసి మేము మా ప్రతి విఆర్ఓ కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ అనేది స్కూల్ కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది. మీకు మట్టి మిద్దెల్లో రాత్రి నివసించుకోకుండా దయచేసి రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ప్రజలందరూ కూడా ఈ 2 రోజులకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగకుండా హెవీ వర్షపాతాలు ఉన్నందున దాదాపుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. ఎప్పుడైనా సరే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖ వాళ్ళు ఏదైనా అవసరమైనప్పుడు ఎవాక్యుయేట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించి సురక్షితమైన ప్రాంతాలకు రిహాబిలిటేషన్ సెంటర్స్కు ప్రజలు తరలి వెళ్లాల్సి ఉంటుంది. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. ముందస్తుగా ఏర్పాట్లు కూడా అన్ని జేసీబీస్ కావచ్చు, కట్టర్స్ కావచ్చు, అన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని అంశాలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఎలక్ట్రిసిటీ కూడా స్టాండ్ బై జనరేటర్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క అతి భారీ నుంచి వచ్చే వర్షాల నుంచి ప్రజల్ని సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఎలాంటి సహాయ సేకరణలైనా కూడా సహాయ చర్యలైనా చేపట్టి ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. చామకాలువకు సంబంధించి నంద్యాల టౌన్లో మనకు వరద వచ్చే అవకాశం ఉంది. అయితే చామకాలువ ప్రజెంట్ మనకు మహానంది, నల్లమలలో కూడా ఎలాంటి వర్షపాతం ఇంకా నమోదు కాలేదు. దాదాపుగా 60 mm నుంచి 6 to 10 centimeters వర్షపాతం నమోదైనప్పుడు మనకు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే వెంటనే క్విక్గా వరద వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ చామకాలువకు సంబంధించినటువంటి ప్రాంతాలు, చామకాలువ పరివాహ ప్రాంతాలైనటువంటి శ్యామ్ నగర్ కావచ్చు, తర్వాత సలీం నగర్ కానీ ఇలాంటి వాళ్ళ నగరం ఉండే వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం. శ్యామ్ నగరు, దేవనగరు, వీసీ కాలనీలో 200 కుటుంబాలు, అలాగే గోపాల్ నగర్, సాయిబాబు నగర్, సుందరయ్య నగర్లో వాళ్ళు 150 మంది ఫ్యామిలీలు, విశ్వనగర్ ఎన్జిఓ కాలనీ నూనెపల్లెలో దాదాపు 150 కుటుంబాలు, అట్లాగే సలీం నగర్లో 100 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చామకాలువకు 2 వైపులా కూడా అటువైపు ఇటువైపు ఈ కాలనీలో నివసిస్తున్నటువంటి లోతట్టు ప్రాంతాలున్న ప్రజలు వీళ్ళందరినీ ఇదివరకే మేము అలర్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు కూడా ప్రతి కాలనీ కూడా ఒక డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ వాళ్ళని తర్వాత అలాగే విఆర్ఓని ఇన్ఛార్జ్ పెట్టాం. ఎనీ పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ కాలనీ వాసుల్ని మనం పక్కనే ఉన్నటువంటి కరుణామయి స్కూల్ కానీ, శివానంద స్కూల్ కానీ, సాయిబాబా టెంపుల్ అండ్ కమ్యూనిటీ హాల్ కానీ, సెయింట్ జోసెఫ్ స్కూల్లోకి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం అయింది. ఎనీ అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళని మేము అక్కడికి షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కార్తీక మాసం సందర్భంగా మహానంది క్షేత్రంలోని నంది తీర్థంలో రాజగోపురం ప్రక్కన ఉన్న కోనేరులో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జలహారతిని నిర్వహించారు. ఆలయ వేద పండితులు గంగాదేవికి షాడాషోపచార పూజలను నిర్వహించి ఫల తాంబూలాలు సమర్పించి అనంతరం శాస్త్రోక్తంగా దశహారతులు ఇవ్వడం జరిగింది. అనంతరం గంగాదేవికి సౌభాగ్య ద్రవ్యములను భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరిగింది. అయిపోయింది.
तीर्थदेवताभ्यो नमः नानाविध परिमलपत्र पुष्पाक्षतान् समर्पयामि धूपं भजन्त्रीयो శ్రీశైల శైవ క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం దశహారతులిచ్చారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశహారతులిచ్చి భక్తులను దీవించారు. దశహారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద శివభక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఈ లక్ష దీపోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు, భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమం అనంతరం సాయి నట ఈ చేతితో అలా చూపించండి, ఆ దీపాలను సమర్పించండి. అక్కడి నుంచి అలా చూపించి నమస్కరించుకోండి. మీరు వెలిగించినటువంటి దీపాలను దీపం దర్శయామి. ध्यानावाहनादि श्री सरस्वती दिव्य पुष्करिणी प्रांगणे भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता दिव्य चरणारविंदार्पणमस्तु. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలోని మలుపు వద్ద వేగంగా ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో శివనగరం గ్రామానికి చెందిన ప్రయాణికురాలు లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బనగానపల్లె ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బనగానపల్లె నుండి తాడిపత్రికి వెళ్తుండగా తాడిపత్రి నుండి బనగానపల్లెకు వస్తున్న లారీ అవుకు రిజర్వాయర్ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ముందు భాగం సీటులో కూర్చున్న లక్ష్మీదేవి తల భాగం నుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సులో ఉన్న 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాల పాలైన వారిని అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొంతమందికి విషమంగా ఉండడంతో కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఏం కాదులేమ్మా భయపడాకు ఏం కాదులే చెప్తారు అమ్మా పోదరా నువ్వు పోదరా నువ్వమ్మా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లేని భ్రమరావతికి మాత్రం వేల కోట్లు, పేద విద్యార్థుల మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బులు లేవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. పాలు పోసి పాలెత్తుకునే రోడ్లంటే ఇవేనా అంటున్న వైసీపీ నేతలు వేసా చంద్రశేఖర్, దేవనగర్ భాష. జలమయమైన రోడ్డు, అవస్థలు పడుతున్న వాహనదారులు, పాదాచారులు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆర్టీఓ. కార్తీక మాసం సందర్భంగా మహానంది క్షేత్రంలో గంగాదేవికి జలహారతి. శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీక మాస లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతి. అవుకులో ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు లారీ ఢీ, అక్కడికక్కడే మహిళ మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.